హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్ సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సాంకేతికతలు మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా పరిశ్రమలు, వైద్య, వ్యవసాయ, విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చేస్తున్నాయన్నారు వికే సారస్వత్. ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక విప్లవం దిశగా అత్యంత వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. Any education, any branch of engineering, they have to now skill our engineers in and prepare them for artificial intelligence applications in all the disciplines. And this is going to make a tremendous change because AI is going to change the scenario of our industries, of our health system, our agriculture system, our governance systems, our communication systems, everywhere. So this conference, in the presence of large number of students and faculty members, will certainly propel the administrators, the governors of these institutions to change the curriculum, build the necessary infrastructure to train the youngsters for meeting the AI-based requirement tomorrow. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూస్తున్నారు, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, మల్టీ ఏజెంట్ ఏఐ, అటానమస్ ఏఐ, ఇంకా బియాండ్. అంటే సాఫ్ట్వేర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దూసుకుపోతున్నప్పుడు దానికి ప్రాసెస్ చేయాలంటే హార్డ్వేర్ కూడా గ్రో కావాలి. హార్డ్వేర్ గ్రో కావాలంటే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ అది కావాలంటే మనం ఇంతకుముందు జర్నీ స్టార్ట్ చేసింది ఎక్కడ? ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ, ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ, యుఎల్ఎస్ఐ. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాము. మొన్నటి వరకు మనం వాడిన ఏంటి? మనం వాడుతున్న ఇప్పుడు సిపిఈలు. మన ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ మన కాలేజెస్లో కానీ వాడుతున్నాయి సిపిఈల తర్వాత జీపీయూ, ఎన్పియూ, టీపీయూ, క్యూపీయూ. ఇందాక సార్ చెప్పాడు, సారస్వత్ సార్ కూడా. క్వాంటమ్ కంప్యూటరు అంటే ఈ రెండు దూసుకుపోవాల్సి ఉంటుంది. ఒక్కటి పరిగెత్తుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మాత్రము ప్రాసెసర్, హార్డ్వేర్ ముందరికి వెళ్లకుండా సాఫ్ట్వేర్ ముందరికి వెళ్ళదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.